అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2023-24 సంవత్సరానికి సంబంధించిన మధ్యంతర బడ్జెట్ ఈరోజు పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. దీని గురించి మనతో మాట్లాడడానికి ఫ్యాక్టరీ ప్రెసిడెంట్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఈరోజు బడ్జెట్ని ఏ బడ్జెట్ అనుకోవాలా? ఎన్నికల బడ్జెట్ అనుకోవాలా? మధ్యంతర బడ్జెట్ అనుకోవాలా? దీంట్లో ఎన్నికల బడ్జెట్ అనే ఎక్కడా ప్రస్తావన లేదు. ఇది మధ్యంతర బడ్జెట్ ఓన్లీ. ఎన్నికల బడ్జెట్ అనేది చేయడానికి వారికి అవకాశం లేదు కాబట్టి మధ్యంతర బడ్జెట్ ఇష్యూ చేశారు. దీంట్లో ఏమి ట్యాక్స్ బెనిఫిట్స్ ఎవరికి ఇవ్వలేదు. కానీ గృహాలకి 300 యూనిట్ల పవర్ని ఉచితంగా సోలార్ రూఫ్ టాప్లు ఉన్న వారికి ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. అది మధ్యతరగతి ప్రజలందరికీ చాలా మంచి అవకాశం ఇది. అది కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఎయిమ్స్ 11 హాస్పిటల్కి పర్మిషన్ ఇస్తామన్నారు ఇండియా మొత్తంలో. అది కూడా చాలా మంచి అవకాశం అది. దానివల్ల డాక్టర్స్కి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ దొరుకుతాయి. కాలేజెస్ కూడా పెంచుతామంటున్నారు. ప్రతి రాష్ట్రాలలో మెడికల్ కాలేజెస్ పెంచుతామంటున్నారు. దానివల్ల కూడా ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువ వస్తాయి. డాక్టర్లకి, నర్సులకి ఎనలేని ఎంప్లాయ్మెంట్ వస్తున్నది వాటిల్లో. దానివల్ల ప్రజలకు కూడా హాస్పిటల్ సదుపాయాలు కూడా చాలా పెరుగుతాయని ఆశిస్తున్నామండి. ఓకే, డైరెక్ట్ ట్యాక్స్ కావచ్చు, ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఎలాంటి మార్పు లేవు. దీన్ని ఏ విధంగా చూడాలి? డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇప్పుడేమీ అనౌన్స్ చేయలేదు. అవన్నీ మెయిన్ ఎలక్షన్స్ తర్వాత డిక్లేర్ చేస్తారని ఆశిస్తున్నామండి. ఈ మధ్యంతర ఏదైతే బడ్జెట్ ఉంది ఇది ఎప్పటి వరకు కొనసాగుతుంది? మధ్యంతర ఎన్నికలు అప్ టు ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చి నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేంత వరకు ఇది ఉంటాయండి. ఇవే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైతే ప్రకటించారో అవన్నీ ఉంటాయండి. సో ఇప్పుడు ఇది ఎవరికి లబ్ధి చేకూరుతుంది? మెయిన్గా ఇప్పుడు ఈ ప్రవేశపెట్టిన బడ్జెట్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఉందా? సాధారణ వాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి, అందరికీ ఇది మంచి బెనిఫిట్ అండి. ఇది ఇప్పుడు ఉన్న బడ్జెట్ ఏదైతే డిక్లేర్ చేశారో చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాలకు కూడా మంచి ప్రోత్సాహకరాలు ఉన్నాయి. దానివల్ల కూడా మంచిగా వస్తుందండి. సో ఈ బడ్జెట్లో హైలైట్స్ ఏంటివి? అవే ఇప్పటి నుంచి నేను ఇందాక చెప్పినవన్నీ హైలైట్స్ ఏనండి. ఇంకా సపరేట్గా హైలైట్స్ ఏమున్నాయి? చూసుకోవచ్చు. మొత్తం మీద ఈ సంవత్సరం ఎన్నికల బడ్జెట్ కాదు, ఖచ్చితంగా మధ్యంతర బడ్జెటే. అండ్ ఎప్పుడైతే ఎన్నికల కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందో అప్పుడు అనంతరం వేరే బడ్జెట్ మరోసారి తీసుకొస్తారు. అప్పటి వరకు ఇది మధ్యంతర బడ్జెట్ ఏదైతే తీసుకొచ్చారో అది కొనసాగుతుందని కూడా నిపుణులు అయితే చెప్తున్నారు. కెమెరా సాంబతో కలిసి శిల్ప, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.